ఈరోజు మనం బైబిల్లో ఉన్న ఒక చాలా ముఖ్యమైన లోటైన రూపకం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే క్రీస్తు శిరస్సు అయితే సంఘం ఆయన శరీరం. అసలు దీని అర్థమేంటి? ఈ అద్భుతమైన సజీవ రూపకాన్ని మనం విశ్లేషిద్దాం. సాధారణంగా సంఘం లేదా చర్చ్ అనగానే మనలో చాలామందికి ఏం గుర్తొస్తుంది? చాలా వరకు ఇటుకలు, రాళ్లతో కట్టిన ఒక పెద్ద భవనం, అవునా? కానీ బైబిల్ మనకు చూపించే చిత్రం దీనికి చాలా భిన్నమైనది. ఒక రకంగా చెప్పాలంటే అది మరింత సజీవమైనది. అసలా చిత్రమేంటో చూద్దాం రండి. చూశారా, ఒక భవనానికి బదులుగా బైబిల్ మనకొక శక్తివంతమైన ఆలోచనను ఇస్తుంది. అదేంటంటే సంఘం అనేది ప్రాణంతో ఉన్న, నిరంతరం ఎదుగుతున్న ఒక జీవిలాంటిది. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఒక్క మాట మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేగలదు. సరే, సంఘాన్ని ఒక సజీవ శరీరం అని అనుకున్నాం కదా. ఇదే మన ఈరోజు విశ్లేషణకు మూలం. ఇది కేవలం మాటల కోసం చెప్పిన పోలిక కాదు. దీని వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. ఆ సత్యాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా విశ్లేషించుకుందాం. మొదటగా, ఈ సజీవ శరీరానికి శిరస్సెవరు? ఆయనే క్రీస్తు. మరి శిరస్సుగా ఉండడమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అధికారానికి మరియు జీవానికి మూలం అని అర్థం. దీన్ని ఇంకాస్తే వివరంగా చూద్దాం. మన శరీరాన్ని ఒకసారి ఊహించుకోండి. మన చేతులు, కాళ్ళు, ప్రతి అవయవాన్ని నడిపించేదేది మన మెదడు కదా. సరిగ్గా అలాగే సంఘం అనే శరీరానికి మార్గదర్శకత్వమిచ్చేది, దాన్ని నడిపించేది ఆ శిరస్సు అయిన క్రీస్తే. ఈ వచనం అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. క్రీస్తుకు సంపూర్ణ అధికారం ఉందని ఇది నొక్కి చెబుతోంది. ఇది చాలా సింపుల్ లాజిక్. శిరస్సు లేకుండా శరీరం పనిచేయలేదు కదా. అలాగే క్రీస్తు లేకుండా సంఘమనేది దాని అసలు ఉద్దేశ్యాన్ని ఎప్పటికీ నెరవేర్చలేదు. కేవలం అధికారం, మార్గదర్శకత్వం మాత్రమే కాదు, ఆ శిరస్సు ఇంకో ముఖ్యమైన పని కూడా చేస్తుంది. అదేంటంటే ఆధ్యాత్మిక జీవాన్ని ఇవ్వటం. ఇది విమోచన అనే ఒక కీలకమైన ప్రక్రియ ద్వారా జరుగుతుంది. అసలు ఈ విమోచన అంటే ఏంటి? దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఒకప్పుడు బానిసలను విడిపించడానికి కొంత వెల్ల చెల్లించేవాళ్లు. ఆ చర్యనే విమోచన అనేవాళ్లు. అంటే ఇది స్వేచ్ఛను, విముక్తిని సూచించే ఒక శక్తివంతమైన పదమన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఆ శిరస్సు ద్వారా అంటే క్రీస్తు ద్వారా విశ్వాసులు పాపం అనే బానిసత్వం నుండి విడిపించబడ్డారు. అదే అసలైన విమోచన. ఓకే, ఇప్పటిదాకా శిరస్సు గురించి మాట్లాడుకున్నాం. మరి శరీరం సంగతేంటి? అంటే విశ్వాసుల పాత్ర ఏమిటి ఈ శరీరంలో? ఇప్పుడు దాన్గురించి చూద్దాం. ఇక్కడ ఒక అద్భుతమైన విషయముంది. శరీరం అనేది ఒక్కటే, కాని అందులో ఎన్నో భాగాలు ఉంటాయి. కన్ను, చెయ్యి, కాలు, ఇలా చాలా. అవన్నీ వేర్వేరుగా ఉన్నా అన్నీ ముఖ్యమైనవే. ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఈ వాక్యం సరిగ్గా అదే చెబుతోంది. వైవిధ్యంలో ఐక్యత అనే అద్భుతమైన సూత్రం ఇక్కడ కనిపిస్తోంది. సంఘంలోని సభ్యులు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు నేపథ్యాలు ఉన్నవాళ్లు కావచ్చు, కాని అందరూ కలిసి క్రీస్తు యొక్క ఒకే శరీరాన్ని ఏర్పరుస్తారు. ఇది ఎంత బాగుందో చూడండి. కన్ను చూట్టానికి, చెయ్యి పనిచేయడానికి, పాదం నడవడానికి, ఇలా ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకమైన పని ఉంది. ఏ ఒక్కటి ఇంకొకదానితో నాకు నీ అవసరం లేదు అని చెప్పలేదు కూడా. ఎందుకంటే అవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. సరే, ఇప్పుడు మనం మొదట్లో అనుకున్న రెండు ఆలోచనలని, అంటే సంఘం ఒక కట్టడమా లేక సజీవ శరీరమా అనే వాటిని పక్కపక్కన పెట్టి చూద్దాం. అప్పుడు వాటి మధ్య ఉన్న అసలు తేడా ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ప్రారంలేని ఒక నిర్మాణమెక్కడా? నిరంతరం పెరుగుతూ, కదలుతూ ఉండే ఒక సజీవ జీవెక్కడా? రెండిటికీ చాలా తేడా ఉంది. సంఘాన్ని మనం ఒక భవనంలా కాకుండా ఒక జీవిలా చూడటం మొదలుపెడితే మన దృక్పథమే మారిపోతుంది. ఈ టేబుల్ చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది. కట్టడమనేది నిర్జీవమైనది, దానికి పెరుగుదల ఉండదు. కాని శరీరం సజీవమైనది, అది పెరుగుతుంది. కట్టడాన్ని సిమెంట్, మేకులతో కలుపుతారు, కాని శరీరాన్ని ప్రాణం, ప్రేమ కలుపుతాయి. ఒకదాన్ని బయటనుంచి కడితే రెండోది లోపలినుంచి పెరుగుతుంది. ఎంత తేడా ఉందో కదా.
సరే, ఇదంతా బావుంది. క్రీస్తు శిరస్సు, సంఘం శరీరం అని తెలుసుకున్నాం. మరి సో వాట్? దీనివల్ల మనకు ఆచరణలో ఉపయోగమేంటి? ఎందుకు ఇది ఇంత ముఖ్యం? ఈ అవగాహన మనకు 3 స్పష్టమైన పనులను నేర్పిస్తుంది. మొదటిది, మన శిరస్సు అయిన క్రీస్తుకు లోబడి ఆయన ఇచ్చే మార్గదర్శకత్వంలో నడవాలి. రెండోది, మనం ఒకే శరీరంలోని భాగాలం కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరిపై ఒకరు ఆధారపడాలి. ఇక మూడోది, అందరం కలిసి క్రీస్తు యొక్క చేతులుగా, పాదాలుగా ఈ లోకంలో ఆయన పనిని కొనసాగించాలి. చివరగా ఇదంతా మనల్ని ఒక వ్యక్తిగత ప్రశ్నకు తీసుకువస్తుంది. అదేంటంటే, ఈ గొప్ప సజీవ శరీరంలో మన పాత్ర ఏంటి? గుర్తుంచుకోండి, శరీరంలోని ప్రతి భాగానికి ఒక ఉద్దేశ్యముంది. ఏదీ అనవసరమైనది కాదు. మరి మన పాత్ర ఏంటో కనుక్కొని దాన్ని నెరవేర్చడం మనందరి బాధ్యత.